గురుగారు, శ్రీరంగనాథుడిపై గోదాదేవి అభివ్యక్తం చేసిన ఆ భక్తిని మధుర భక్తిగా వ్యవహరించారు. నవవిధ భక్తి మార్గాలలో లేని ఈ మధుర భక్తి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? మధుర భక్తి ఆండాళ్ తిరువడిగలే శరణం. వైష్ణవ ధర్మావలంబులు ఈ ధనుర్మాసం అంతా కూడా ఆండాళ్ తల్లిని సేవించుకుంటూ ఉంటారు. కోదై అనే పేరు గల ఆ గోదాదేవి విల్లిపుత్తూరులో తులసి వనంలో విష్ణుచితుల వారికి లభించింది. స్వప్నంలో కాదు కదా, నిజంగా కూడా కనిపించడంతో, దర్శనం ఇవ్వడంతో ఆ స్వామి పెరియాళ్వార్ పరమానంద భరితుడయ్యాడు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ పేరైనా, ఎలా పిలిచినా, ఏ సంబోధన చేసినా మధుర భక్తి అనే విషయం వచ్చినప్పుడు పెరియాళ్వార్, అలాగే తిరుప్పానాళ్వార్, తొండరపడి ఆళ్వార్, పన్నిద్దరాళ్వారులలో గోదాదేవి స్థానమే ప్రత్యేకం. కోదై అనే పేరుతో పూలబాల అని మనం చెప్పుకుంటున్నాం. ఆముక్తమాల్యదగా మహాకవులు వర్ణించారు. తాను ధరించిన పుష్పమాలికను పరమాత్ముడి సేవకై పంపించేటటువంటి భక్తి మధుర భక్తి. తనకు పరమాత్ముడికి అభేదం, ఇది మధుర భక్తిలో ఉండే అంతరార్థం. నవవిధ భక్తి మార్గాలలో స్వామి నామాన్ని వినడం, స్వామిని కీర్తించడం, స్వామిని స్మరించడం, స్వామిని పాదసేవలతో ఆనందపరచడం, అలాగే ఆ స్వామికి సంబంధించిన గుణగానాదులతో లోకమంతా కూడా స్వామిని కీర్తించవలసింది అంటూ ప్రచారం చేయడం, స్వామిని మనసులో నిలుపుకోవడం, స్వామితో సాక్ష్యం చేయడం, అలాగే స్వామికి మన మనస్సును అర్పించడం, ఇలాంటి నవవిధ భక్తి మార్గాలలో లేనిది కానీ నవవిధ భక్తి మార్గాల సారభూతమైనది. ఇది ఒక్కటి విడివిడిగా ఉండేవి, అన్నింటి సమాహారం మధుర భక్తి. సారూప్యము, ఆ స్వామి ఎలా ఏ రూపంతో ఉంటాడో ఆ రూపాన్ని మనము పొందే ప్రయత్నం చేయడం. సాలోక్యము, ఆ లోకం దాకా వెళ్ళే ప్రయత్నం చేయడము. తీవ్రంగా లభించేటటువంటిది సాయుజ్యము, అంతకంటే పూర్వం ఉండేది సామీప్యము. సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సాయుజ్యము. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు ఆ రూపం పొందాలి, ఆ లోకం వెళ్ళేయాలి, ఆయన దగ్గరగా ఉండాలి, ఆయనలో లీనం కావాలి. ఈ చివరిదే మధుర భక్తి. 30 రోజుల గోదాదేవి పాశురాలలో అలా మోక్షాన్ని పుష్పమాలికలు సమర్పించి పొందగలిగిందే. పుష్పమాలికలో ఉండే ఒక్కొక్క పువ్వు మన ఆలోచనలకు ప్రతీక. లక్షలాది ఆలోచనలు మన మనసులో సదా మెదులుతూనే ఉంటాయి. 1 నిమిషానికి 60 సెకండ్లు అనుకుంటే 60 సెకండ్ల కాలంలో 72 ఆలోచనలు మనం చేస్తాం అంటుంది ఆధునిక సైన్స్, విజ్ఞాన శాస్త్రం. 72 ఆలోచనలు 60 సెకండ్లలో, మనకే తెలియదు. మాలికలో ఉండే ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క ఆలోచనలకు ప్రతీక, ఆలోచనకు చిహ్నం. అన్నింటినీ మనం స్వామికే సమర్పించాలి. నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగున్ దీనిని రావే ఈశ్వర కావవే వరద. ఇలాంటి ఆలోచనలతో మధుర భక్తి. భక్తి ఎలాంటిది అంటే, అక్కడ ఒక రాయి పెట్టి ఇది పరమశివుడు అని అంటే 10 మంది పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేస్తారు. అలా గోదావరి మీద వెళుతూ ఎక్కడో ఒక చోట ఇలా నమస్కారం చేస్తే పక్కవాళ్ళు ఏమిటండి, అక్కడ ఒక అమ్మవారు వెలిసింది, నేను చూశాను అనగానే అందరూ అటువైపు తిరిగి నమస్కారం చేయడం మొదలెడతారు. నమ్మకం, విశ్వాసం అనే పునాదులపైన మధుర భక్తి నిర్మితమై ఉన్నది. గోదాదేవి ఆ ఆలయంలో వెలిసిన రంగనాథుడినే అంతరంగనాథుడిగా స్వీకరించింది. అంతా రంగనాథుడిగా భావించింది, అంతరంగనాథుడిగా పూజించింది, రంగనాథుడిలో లీనమైంది. రంగడినే తన స్వామిగా భావించింది కనుక ఈ భక్తి మార్గానికి మధుర భక్తి అని పేరు.